హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి చెఫ్. ఈరోజు అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉందండి. అందుకని చెప్పి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి కొంచెం బజ్జీ అయితే వేశాను. బట్ అవి దేనితో వేశాను అనేది మీరైతే ఖచ్చితంగా గెస్ చేయండి. నేను వీడియో లాస్ట్లో అయితే ఏంటి అనేది చెప్తాను. అసలు ఎలా వేశాను ఏంటి అనేది కూడా ప్రాసెస్ అంతా మీకు చాలా క్లారిటీగా చెప్తానండి. నాకైతే చాలా ఇష్టము ఈ బజ్జీ అంటే. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. చూసారా, చూడటానికి ఎంత బాగుందో. ఎలా చేశానో ఒక్కసారి అయితే చూడండి. ఇవి చూసారా, ఈ ఆకులు ఏంటి అనేది చాలామందికి తెలిసే ఉంటుందండి. కాకపోతే కొంతమందికైతే చాలా వరకు తెలియదు. నాకు ఈ ఆకులంటే చాలా ఇష్టం అనమాట. వీటితో బజ్జీ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు హెల్త్‌కైతే చాలా పర్ఫెక్ట్ అని చెప్పాలి. హెల్త్ అంత బాగుంటుంది ఇవి తింటే. చాలా మంచిది హెల్త్‌కి కూడా. అందుకని చెప్పి నేను వీటిని ఎక్కువగా ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. నార్మల్‌గా ఎప్పుడు బజ్జీ వేసుకుంటాం కదా, అరటికాయని, పొటాటో అలా వేస్తూ ఉంటాం కదా. మేము వాటితో చాలా తక్కువ వేస్తూ ఉంటామండి. ఈ ఆకుతోనే నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను. బజ్జీ అయితే నేను ఎప్పుడు దీంతోనే వేస్తూ ఉంటాను. మా ఇంట్లో పెద్ద చెట్టు కూడా ఉందండి. చాలా బాగుంటుంది ఆకైతే మాత్రం. ఏంటి అనేది ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వీడియో లాస్ట్లో మీకు చెప్తాను అదేంటి అనేది. శనగపిండి కూడా కొంచెం మనకి ఆకు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా సరిపడంత అయితే వేసుకోండి. నేను ఇంత అంటే మెజర్మెంట్ అయితే నేనేమి చెప్పలేనండి. ఎందుకంటే అంటే ఆకులకు తగ్గట్టుగా వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువైనా సరే ప్రాబ్లం ఏమి ఉండదు కదా. అందుకని చెప్పి కొంచెం లిమిటెడ్గా అయితే కలుపుకోండి. అది శనగపిండి కొంచెం త్వరగా ఉండల్లాగా అయిపోతుందండి. అందుకని చెప్పి కొంచెం ఫస్ట్ స్పూన్తో అయితే మొత్తం స్మాష్ చేసుకోండి. అప్పుడు కొంచెం పొడి పొడిగా అవుతుంది. అందులో మొత్తము కారం, సాల్టు, లైట్‌గా సోడా గుండు కూడా యాడ్ చేశానండి. సోడా గుండు అది కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బజ్జీ అయితే వేసినా వేయకపోయినా పర్ఫెక్ట్‌గానే ఉంటది. చాలామంది సోడా గుండు అది వేయకపోతే రాదు అని అంటారు. అలా అయితే ఏం లేదండి. శనగపిండి కదండీ, కొంచెము హార్డ్‌గా అయితే ఉంటది. కొంచెం బాగా కలుపుకోవాలి ఖచ్చితంగా. కొంచెం థిక్‌గా ఉన్నట్టుగా అనిపించిందండి. అందుకని చెప్పి నేను కొంచెం మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను. కొంచెము చూసారుగా, అది కొంచెం గట్టిగా ఉంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఎప్పుడు పిండి అయితే మాత్రం తక్కువ వాటర్ వేసుకొని కలుపుకోండి ఫస్ట్ అయితే. తర్వాత మొత్తం పిండంతా కలిసిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుందండి. చాలామంది ఫస్ట్ ఎక్కువ వేసేస్తూ ఉంటారు కదా, అసలు పిండి కలపలేమండి అలా అయితే. కొంచెం వాటర్ యాడ్ చేస్తాను నేను. చూసారా, ఇలా ఉండేటట్టుగా కలుపుకోండి. కొంచెం చూసారా, ఇలా మీడియంగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టేశానండి. ఆయిల్ కూడా కొంచెం సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయదండి ఈ బజ్జీకి. నార్మల్గా మనం ఎప్పుడు పొటాటో బజ్జీ ఒకటి, నెక్స్ట్ అరటికాయ బజ్జీ అవి వేస్తూ ఉంటాం కదా. ఆన్ వాటికి ఎలా ఉంటుందంటే ఆయిల్ చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుందండి. కానీ ఈ బజ్జీకి అయితే అస్సలు ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయదు. ఆయిల్ అయితే కొంచెం హీట్గా ఉండాలండి. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కొంచెం పెద్ద మంట పెట్టుకోండి. కొంచెం త్వరగా అవుతూ ఉంది. తర్వాత వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుంటే అవి కరెక్ట్గా ఫ్రై అవుతూ ఉంటాయి. చూసారా, ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యిందండి. నేను సిమ్లో అయితే పెట్టేశాను. మనం వేసేటప్పుడు కూడా పెద్దగా అయితే వేయలేము, అందుకని.
ఈ ఆకులేంటంటే అవి కొంచెం డెలికేట్‌గా ఉంటాయండి. అందుకని చెప్పి 2 ఆకులు పట్టుకొని వెయ్యండి. ఎప్పుడైనా మీరు వేసేటప్పుడైతే నేను కూడా ఎప్పుడు అలానే వేస్తూ ఉంటాను. మనం సింగిల్ ఆకు పట్టుకున్నామనుకోండి పిండి అసలు దాన్ని అబ్జర్వ్ చేయదనమాట. ఆకు కూడా ఇరిగిపోతది ఫాస్ట్‌గా. అందుకని చెప్పి నేను 2 ఆకులు పట్టుకొనైతే వేశాను. చూసారా ఎంత నీట్‌గా పొంగుతున్నాయో. ఇలా వేస్తుంటే ఆయిల్ స్మెల్, ఆ బజ్జీ వాసన అయితే అసలు నాకు చాలా ఇష్టమండి. ఆ స్మెల్ అంటే అంత బావుంటాయి. ఏంటో అర్థం కాదు గానీ ఈ ఆకు ఎఫెక్ట్. చూసారా ఎంత నీట్‌గా పొంగినాయో. ఆకు షేప్ చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో. చాలా బావుంటాయండి. చూస్తుంటేనే తినాలనిపిస్తూ ఉంటది బజ్జీ ఎప్పుడు కూడానే. మొత్తం బోత్ సైడ్స్ కూడా నీట్‌గా ఫ్రై చేసుకోండి. ఎప్పుడు స్టార్టింగ్‌లో ఏది ఫ్రై చేసినా సరే స్టార్టింగ్‌లో హైలో పెట్టండి. తర్వాత వేసిన తర్వాత సిమ్‌లో ఎప్పుడూ పెట్టుకోవాలండి. మీరు వేసిన తర్వాత గూడా హైలో పెట్టారంటే చాలా త్వరగా అయితే మాడిపోతూ ఉంటాయి. చూసారా? నేనైతే వేసేసానండి. అసలు చూస్తుంటేనే నోరైతే ఊరేస్తుంది. తినండి. మీరు కూడా ట్రై చేయండి. తిని నాకెలా వచ్చింది ఏంటనేది చెప్పండి. ఈ ఆకు పేరు ఏంటి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఇదేంటంటే వాము ఉంటుంది కదండీ! వాము ఆకనమాట. అది ఒక చెట్టు పాదులా అయితే ఉంటుంది. చాలా బావుంటుందండి. ఆ ఆకుతో కర్రీ కూడా చేసుకుంటారు. బట్ మేము ఎక్కువగా బజ్జీలైతే వేసుకుంటామండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఖచ్చితంగా. ఎలా వచ్చింది ఏంటనేది మాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.